వాట్సాప్ ఆ పులకిత్ని సస్పెండ్ చేశారు. హిడెన్ బెంగళూరు అనే ఫ్లాప్ ఫీచర్ ఎడిటర్ని కన్విన్స్ చేసి వాడు పేపర్లో వేయించాడు. దాని ఫ్రస్ట్రేషనో ఏంటో తెలీదు, 2 రోజుల ముందు ఆఫీస్ పార్టీ జరిగింది. 2 పెగ్గులు లోపలికెళ్లేసరికి పులకిత్ స్పోర్ట్స్ కాలమ్నికితతో మిస్బిహేవ్ చేశాడన్న కంప్లైంట్. తను లాగి 2 కొట్టిందని విన్నాను. హెడ్ ఆఫీస్ నుంచి పొద్దున్నే సస్పెన్షన్ మెయిల్ వచ్చింది. తర్వాత నీ ఫ్రెండ్ మన ఎడిటర్కి ట్రాన్స్ఫర్ వచ్చి ముంబై ఆఫీస్కి వెళ్ళిపోయాడు. కొత్త ఎడిటర్ వచ్చే వరకు స్టాండ్ బై ఎడిటర్ నేనే. నిన్ను నేను తిరిగి అపాయింట్ చేస్తున్నాను. నువ్వు నీ ఫీచర్ రైటర్ పోస్ట్లో రెజ్యూమ్ అయిపో. థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్స్ ఏం చెప్పొద్దు. ఇక కొత్త ఎడిటర్ వచ్చినప్పుడు ఆయనతో గొడవ పడకుండా ఉంటే చాలు. మరి ఇప్పుడు వాడెక్కడ? పాపం డెస్క్ క్లియర్ చేస్తున్నాడు. ఆ స్పోర్ట్స్ డెస్క్ అమ్మాయి పేరు ఏమన్నారు? నిఖిత. ఇది రీప్లేస్ చేస్తాను. నన్ను కలవకుండా వెళ్తున్నావు బంగారం? నీకు వేరే పనేం లేదు కదూ? రా రారా రే. మ్యాటర్ నేను విన్నాను. పర్లేదు లేరా, ఏదేమైనా ఒక అమ్మాయి చేతిలో తన్నులు తిన్నావు కదా. తను జూడో నేర్చుకుందంట్రా. నీ పాత క్యాబిన్, నా కొత్త క్యాబిన్, ఈ ప్లేస్ లో నా నేమ్ బోర్డు పెడితే బాగుంటుంది కదా. నీ గురించే బాధేస్తుంది బాబాయ్. అమ్మాయిల విషయంలో నిన్ను బయటికి గెంటేశారంటే నీకు బయట జాబ్ దొరకడం చాలా కష్టం అనుకుంటాను బంగారం. ఊరికే అన్నాలేరా, నువ్వు పులకెత్తురా, సకల కళా వల్లభుడివి. ఈ జాబ్ కాకపోతే ఏ గూగుల్లో ఫేస్బుక్ ఓపెన్ చేసేస్తావు. ఆడెవడో చెప్పినట్టు ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్. నేనే నిమ్మ అమ్మ. నీకే అవసరం వచ్చినా నన్ను కలవచ్చు. నెక్స్ట్ వీక్ నేను కంపెనీ కార్లో ఆఫీస్కి వచ్చేటప్పుడు నువ్వు సిగ్నల్లో అడుక్కుంటూ ఉంటే చూసి తట్టుకోవడం నా వల్ల కాదు. అందుకే ఫ్రీగా ఈ ఫుడ్ వోచర్స్ వద్దులేరా. టేక్ ఇట్. హాయ్. బ్యాక్ టు రొటీనా? యాక్చువల్గా నేను వాడిని మిస్ అవుతున్నాను, ఎందుకంటే కాంపిటీషన్ ఉండాలి కదా. ఎనీవే, ఐ హావ్ ఎ జాబ్ ఫర్ యూ. యా. ఈరోజు ఈవినింగ్ హోటల్ లీలాలో ఒక ప్రోడక్ట్ లాంచ్ ఈవెంట్ ఉంది. అది నువ్వే కవర్ చేయాలి. 2 ఎంట్రీ పాసెస్ నేను నీకు ఈమెయిల్ చేశాను. షూర్. Ladies and gentlemen, Powerade, a truly global brand available across all the continents and over 150 countries. It gives me immense pleasure that we are launching South Indian operations here in Bangalore. Thank you. Hello. Hello. Oh, 1 second please, 1 second. Yeah, who's this? దొంగ, నా ఐటమ్స్ ఎక్కడా? నీకు వేరే పని లేదంట్రా? ధైర్యం ఉంటే నీ అడ్రస్ ఇవ్వరా. ఎందుకు? కొరియర్ చేయడానికా? అది మీకు ఇబ్బంది అవుతుంది కదండి. వాట్ కాదు, హూ రా చూడు. వీడు మన ఫోటోలో చూసిన వేస్ట్ ఫెలో కదా. సేమ్ వేస్ట్ ఫెలో. ఇన్నాళ్ళు మనం తన గురించి మాత్రమే వెతికాం, వీడి గురించి ఒక రోజు వెతికినా బాగుండేది. ఒకవేళ అమ్మాయి ఇక్కడ ఎక్కడైనా ఉందేమో. సర్చ్. నీ రాత తనిక్కడ లేదురా. మన అదృష్టానికి దేవుడిచ్చిన లైఫ్ లైన్ ఇది. నువ్వు ఈ లైఫ్ లైన్ కరెక్ట్గా యూజ్ చేయలేదంటే నీ వన్నతో టాటా బై బై. కానీ ఎలా వెళ్ళి మాట్లాడతాంరా? వాడు మనల్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటే? ఎంతైనా ఇలాంటి విషయాలు హ్యాండిల్ చేసే ఎక్స్పీరియన్స్ నీకు లేదు. ఫర్ ద టైం బీయింగ్ నువ్వు ఇక్కడ ఉండు.
నేను వెళ్ళి మాట్లాడతాను. ఈ గుమ్మడి పెర్ఫార్మెన్స్ ఒకసారి చూడు. ఎక్స్ట్రా చేయకు ప్లీజ్. ఆడు మన తెలుగుడే. అవునా? మనం అనుకున్నట్టు కాదు, ఆడు ఎక్స్ట్రా డీసెంట్. ఆ అమ్మాయి ఆడికి తెలుసంట, మనకు హెల్ప్ చేస్తా అన్నాడు. ఏంటి నమ్మకం లేదా? ఈ ప్రోగ్రామ్ అయిపోయాక అండర్ గ్రౌండ్ పార్కింగ్లో కలుద్దాం అన్నాడు. అప్పుడు నమ్మితే చాలు. వాడు ఈ టైంకే వస్తా అన్నాడే. సినిమాల్లో చూపించేటట్టు వాడు కొంతమంది రౌడీల్ని ఇక్కడికి తీసుకొచ్చి మనల్ని కుమ్మేడు కదా. అంత సీన్ లేదు. హాయ్. Hello. Hi. హాయ్. Rahul. You must be Gopal. నైస్ టు మీట్ యూ రాహుల్. Same here. Wow. Is that a 118? యా May I? షూర్. Thanks. Nice car. Come, I'll show you around. The Audi R8, 4.2 liter V8 engine, 0 to 100 in 4.5 seconds, 4-wheel drive, 430 bhp. Come here. Alcantara leather interior. World lone fastest cars lo okati. Dhara 1,80,80,00,000. That is you, and this is me. మనిద్దరి చాయిస్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్లోనే తెలుస్తుంది మనిద్దరి మధ్య డిఫరెన్స్. చూడ్డానికి బాగా అందంగా ఉన్న గొప్పింటి అమ్మాయిల వెనక నీలాంటి లూజర్స్ పడతారని నాకు తెలుసు. బట్ యూ గాట్ వన్ థింగ్ రాంగ్. షీ ఈజ్ మై గర్ల్. నువ్వు చూపించిన అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను. నీ ఉద్దేశం ఏదైనా దాన్ని ఇక్కడే మర్చిపోవాలి. ఆ పాత డొక్కు కారేసుకొని ఇంకెప్పుడు నా ముందుకు రాకు. నువ్వు నన్ను అందుకోలేవు. హీరో ఊరికే వదిలేసిన వెంటపడి రెచ్చగొట్టే అలవాటు ఉంటుంది మన విలన్స్కి. ఈ 430 bhp కార్ని నీ దగ్గరే ఉంచుకో. కానీ ఆ అమ్మాయి క్లైమాక్స్లో నా దగ్గరికే వస్తుంది. గుడ్ లక్. ఆడి లెవెలు, ఆడు కారు చూసి నేను గేమ్ నుంచి క్విట్ అయిపోయాను. అయినా నువ్వు అసలు ఏం చూసుకుంటురా ఆడితో ఛాలెంజ్ చేసావు? ఏముంది చూసుకోవడానికి? బట్ వాడు మనతో డైలాగులు కొట్టి అలా హీరోలా వెళ్ళిపోకూడదు. చివరికి ఒక్క విషయం కన్ఫర్మ్ అయింది, గేమ్ ఓవర్. నా బాధ అది కాదు, ఆడు మన బండిని ఎటకారం ఆడాడు. వాడు అన్న దాంట్లో విషయం ఉంది కదరా. కృతజ్ఞత ఉండాలిరా. దీంట్లోనే కదరా మనం రోజు తిరుగుతున్నాం. ఏరా ఆ పిల్లం ఎత్తడానికి పాపం ఈ బండి ఎంత హెల్ప్ చేసిందో. ఏం నోర్రా, దిగు చూద్దాం.
ఎవరో చూడరా, ఆ సైకో గాడేమో. మంచి తెలుగులో మాట్లాడు. హలో పుల్కేత్. అరే గోపాల్, నాకు యాక్సిడెంట్ అయిందిరా. ఇక్కడ సకారా హాస్పిటల్లో ఉన్నానురా. నువ్వు కొంచెం తొందరగా రాగలవా? నాకు ఇంకా ఎక్కువ టైం లేదనిపిస్తుంది. ఒక్కసారి వస్తావరా? రే గోపాల్, తొందరగా రారా. ఓకే. ఎవర్రా? పుల్కేత్ రా. వాడికి యాక్సిడెంట్ అయిందంట. సకారా హాస్పిటల్లో ఉన్నాడు. కొంచెం సీరియస్ కండిషన్ లాగే ఉంది. వాడు నేను ఒకసారి రమ్మన్నాడు రా. పాపం వాడు చనిపోయే ముందు నువ్వు గెలిచావు, నేను ఓడిపోయానని చెప్పడానికి ఏంట్రా ఎంత ఊరికే అన్నానులేరా. అబ్బా పదెక్కు, ఆడున్నాడో పోయాడో చూద్దాం. రీసెంట్గా టైమ్స్లో ఒక రెస్టారెంట్ రివ్యూ చదివాను. రైటర్ పేరు టక్కని స్ట్రైక్ అయింది. రావు గోపాల్ రావు అనే పేరున్న ఇద్దరే నాకు తెలుసు. ఊరికే ఒక క్యూరియాసిటీ. టైమ్స్ వెబ్సైట్లో నీ ప్రొఫైల్లో దుబాయ్ ఇంటర్నేషనల్ స్కూల్